ఈ విషయంలో మనకి 1, 2 తరగతులకు సంబంధించి టూల్ 1, టూల్ 2, టూల్ 3 విభాగంలో కొత్తగా యాడ్ చేయబడిన విషయాల గురించి నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఇంత 3, 4, 5 తరగతులు వాళ్ళకి పెట్టినట్టు ప్రాజెక్ట్ వర్క్, రెస్పాన్సెస్ ఇవి 1, 2 తరగతుల పిల్లలు చేయలేరు కాబట్టి, ముఖ్యంగా 1వ తరగతి పిల్లలు వాళ్ళ కోసం మనం ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్లో నేర్చుకున్నటువంటి విషయాల్ని ఇక్కడ మనకి ఇవ్వబడింది. టూల్ 1 కింద సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్ కింద ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారు, ఎగ్జాంపుల్ యాక్టివిటీ. కెన్ యూ నేమ్ 3 people హూ హెల్ప్స్ యూ అట్ స్కూల్ ఆర్ అట్ హోమ్, హౌ డూ దే హెల్ప్ యూ అనే క్వశ్చన్. మీకు ముగ్గురు ఇంటి దగ్గర కానీ పాఠశాలలో కానీ నీకు సహాయం చేసే ముగ్గురు వ్యక్తుల పేర్లు, వాళ్ళు ఏ విధంగా నీకు సహాయం చేస్తున్నారన్న విషయాన్ని చెప్పమని అడుగుతాం. అప్పుడు ఆ పిల్లలు రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి వాళ్ళని స్కై, మౌంటైన్, స్ట్రీమ్ లెవెల్గా మనం డివైడ్ చేస్తాం. ఒక ముగ్గురు పేర్లు చెప్పి వాళ్ళు ఏ విధంగా సహాయపడుతున్నారో చెప్పగలిగితే స్కై, పేర్లు మాత్రమే చెప్పగలిగితే మౌంటైన్, 1, 2 పేర్లు మాత్రమే చెప్పగలిగి ఇంకా మిగతా విషయాలు చెప్పలేకపోతే స్ట్రీమ్ కింద వాళ్ళని డివైడ్ చేసి 1, 3, 5 మార్క్స్ మనం కేటాయిస్తాం. ఇది టూల్ 1 కింద. టూల్ 2 కింద కాగ్నిటివ్ డెవలప్మెంట్, అంటే మేధో అభివృద్ధి ఎలా ఉంది అని. దీంట్లో మనం ఒక పజిల్ ఆడడానికి అతనికి కొన్ని బొమ్మలు ఇస్తూ, దీన్ని నువ్వు ఎవరితో ఆడతావు, ఎవరు నీ పార్ట్నర్గా చూస్ చేసుకుంటావు అని అడిగినప్పుడు అతడు చూస్ చేసుకోలేకపోతే స్ట్రీము, చూస్ చేసుకుంటాడు కానీ ఎందుకు అని చెప్పలేకపోతే మౌంటైన్, ఎందుకు చూస్ చేసుకున్నాడో చెప్పగలిగితే స్కై లెవెల్లో ఉన్నట్టుగా మనము ఇక్కడ మార్క్స్ని కేటాయిస్తాం. ఇక టూల్ 3 కింద లాంగ్వేజ్ డెవలప్మెంట్. లాంగ్వేజ్ డెవలప్మెంట్ కూడా 5 మార్క్స్. ఇందులో ఒక బొమ్మను చూపిస్తాము, దాని పేరు చెప్పమంటాము, దానికి సంబంధించిన విషయాలని మనము కలర్ కానీ, దానికి ఎన్ని కాళ్ళు ఉన్నాయి, ఎన్ని కళ్ళు ఉన్నాయి, ఈ విధమైన ప్రశ్నలు అడిగినప్పుడు అతను చెప్పిన దాన్ని బట్టి వాగు, పర్వతం, ఆకాశం ఈ విధంగా ఇచ్చారు. దీనికి ఇంగ్లీష్లో కూడా ఇదే విధమైన ఒక టూలు మనము డెవలప్ చేసుకోవచ్చు. దీన్ని ఈ విధంగా మనము ఈ సంవత్సరం ఉన్న అసెస్మెంట్లో, ఫార్మేటివ్ అసెస్మెంట్లో టూల్ 1, టూల్ 2, టూల్ 3 కిందగా ఈ కొత్త టూల్స్ని మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మనమందరూ వీటిని ఉపయోగించుకుందామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.